రీసెంట్ గా అనంతపురం నుండి ముదిగుబ్బకు వెళ్తుంటే రోడ్డు పక్కనే ఒక టమోటా పంట అయితే ఉంది. ఒక రైతు ఎంతో కష్టపడి పండించిన పంటను ఎండ తీవ్రత నుండి కాపాడటం కోసం చీరలని ఇలా గాలిలో కట్టి పంటను కాపాడుకోవాలన్న ఆలోచన నాకు బాగా నచ్చింది. రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతూ పోతూనే ఉంది. ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతాల్లో 45-46 డిగ్రీలు ఉండడం చాలా దారుణం. ఈ పంట విషయానికి వస్తే రోడ్డు మీద వెళ్తున్న వారు చీరలు ఉతికి ఇక్కడ ఆరేశారేంటి అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ రైతు నష్టపోకుండా పంటను కాపాడటం కోసం చేసిన చిన్న ప్రయత్నం ఇది. రైతు మన దేశానికి రారాజు అంటారు, కానీ రైతు పడుతున్న ఎన్నో కష్టాల్లో ఈ ఎండ తీవ్రత ఒకటి. ఎందుకంటే భూమిలో నీరు ఉన్నా ఎండకు పంట అంతా ఎండిపోతే నష్టమే కదండి. సో ఇలా రైతు ఎన్నో కష్టాలు పడుతూనే ఉన్నాడు. టమోటాలు కేజీ 250, 350, 500 పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని రోజుల్లో టమోటా కేజీ ₹1, ₹2. అలాగే సరైన గిట్టుబాటు ధర రాగా రైతులు టమోటాలని రోడ్డు మీద పడిసిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి రైతుకైతే కనుక ఏదో ఒక రకంగా నష్టం జరుగుతూనే ఉంది. మీరు రైతు కుటుంబం నుంచి వచ్చారా? అయితే మనం తింటున్న ప్రతి మెతుకులోనూ రైతు పేరు ఉంటది. కాబట్టి ఈ వీడియోను వీలైనంత వరకు అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం.